అందరికీ నమస్కారం అండి. పార్వతీస్ కిచెన్కి స్వాగతం. చూడండి, శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు అండి అందరికీ. మేమేమో గురువారం రోజున ఇంట్లో చేసుకున్నామండి శ్రీరామనవమి. చక్క తులసమ్మ దగ్గర, దేవుడి దగ్గర పులిహార, సలివిడి, వడపప్పు పెట్టి పూజ చేసుకుని తర్వాత శనివారం రోజునండి ఇక్కడ బాబా గుడిలో చక్క కళ్యాణం చేశారండి. కళ్యాణానికి వెళ్ళి వచ్చామన్నమాట. చాలా బాగా చేశారండి. ప్రసాదాలు అన్నీ బాగా చేశారు. ఇదిగోండి పులిహార చేశాను చూడండి, ఎంత బాగుంది. చింతపండు పులిహార చేసుకోవడం చాలా ఈజీనండి. అన్నం వండేసి చింతపండు నానబెట్టేసుకుని చక్కగా గుజ్జు చక్కగా తీసి మంచిగా దగ్గరికి మరగబెట్టుకొని మంచిగా తాలింపు వేసేసుకుని దాంట్లో కలిపేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి కలిపేసేసి ఆ చింతపండులో అండి సరిపడా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసి చక్కగా తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు పెట్టుకొని అన్నానికి పట్టించేస్తే అన్నంలో అన్నం వండంగానే గిన్నెలో వేసి దాంట్లో పచ్చి నూనె, నేనైతే అవకాడో ఆయిల్ వేసానండి. అవకాడో ఆయిల్ వేసి చక్కగా కలిపి పసుపు ఉప్పు వేసి కలిపి ఈ చింతపండు పులుసు వేసి కలిపేస్తే మన పులిహార రెడీ అండి. ఈ వీడియో కావాలంటే మీరు పెద్ద వీడియో, ఫుల్ వీడియో నా ఛానల్లో ఉందండి, పార్వతీస్ కిచెన్లో. తప్పకుండా చూడండి. కావాలంటే ఫుల్ వీడియో ఉందండి. ఈజీ అండి. చూడండి, ఇచ్చుకుని సలివిడి బెల్లంతో చేశాను, అందుకే ఎర్రగా సలివిడి, వడపప్పు అండ్ పానకం. చూసారా, పానకం ఇవన్నీ కొంచెం ప్రసాదాలు తిని కొంచెం పులిహార కూడా తిన్నామండి. చాలా బాగుందండి. కానీ మన శనివారం రోజున గుడికి వెళ్ళామండి. అక్కడ రాముల వారి కళ్యాణం చాలా బాగా చేశారండి. ఓకేనండి. అందరికీ మరొక్కసారి సీతారామస్వాముల వారి కళ్యాణం శుభాకాంక్షలు అండి. రామనవమి శుభాకాంక్షలు అండి. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలండి. అందరికీ నమస్తే అండి. అందరికీ బాయ్ అండి. బాయ్ బాయ్ బాయ్.